ఒక ప్రత్యేక మేనరిజం సృష్టించుకున్న పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమాకుగాను ఆయనకు నెలకు 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ చిత్రాలతో ఆయన అలరించబోతున్నారు. బాలనటుడిగా ఎన్నో హిట్లు అందుకున్న మహేష్ బాబు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా తన మొదటి సినిమాకే ఆయన 5 నుండి 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి వంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నారు. నేడు పాన్ ఇండియా స్టార్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ 2002లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆ సినిమాకు ఆయన 5 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ తనయుడిగా చిరుత సినిమాతో వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ తన మొదటి సినిమాకు వచ్చిన పారితోషికాన్ని తన దగ్గర ఉంచుకోకుండా చారిటీకి ఇచ్చేసి తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. నందమూరి వారసుడిగా చిన్నప్పుడే బాలరామాయణంతో మెప్పించిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమాకు ఆయన 4 లక్షల రూపాయలు అందుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా డిమాండ్ చేసే స్థాయికి చేరిన ఆయన త్వరలో